వెలుగా నంబు వెలుగుతనే కృష్ణయ్య కనిపించాలే వెలుగా నంబు వెలుగుతనే కృష్ణయ్య కనిపించాలే వెలుగా నంబు వెలుగుతనే వాడు కనబడితే నిలదీసి అనగాలి చింతలపై వర్షమా ఏమండి మీకు మీరే కొట్టుకుంటున్నారు మీకైతే ఎవరో ఒకరు కొడతారు మాకెవరు కొడతారు ఏంటది అదే వంశమారు అందుకే సంతకాడు ఒక ఆయనకి 10 రూపాయలు ఇచ్చా కొట్టమని ఈరోజు భలే హుషారులో ఉన్నారు రూపాయలు వర్షం వర్షం గాలి జల్లు తుపరా రెడీ క్యాష్ మేమోడు పెట్టుకున్నాం ఏంటది ఊపిరి అడగ కళ్ళు తిరిగి వస్తుంటే నువ్వు శ్రీరామచంద్రకు పోయినవే అసోసియేషన్ అంటే పోలీస్ స్టేషనా ఇదండి సంగతి పొద్దున్నే పోలీస్ స్టేషన్ పొద్దుగా రైల్వే స్టేషన్ ఇది తప్ప ఏమీ తెలియదు దీనికి అందరూ నాటకాలు బోటకాలు రికార్డింగ్ డాన్సులు ఇలా నేను చేసుకున్నాం కొన్ని నాటకాల పేర్లు చెప్పనా చెప్పండి ఈ రాత్రికి రా ఎక్కడికి నాటకం పేరేది ఎవరు రాశారు బాలేదా ఎవరు చెప్పనా రాశారు? తల్లి పుష్పవతి పిల్ల గర్భవతి ఇది నాటకం పేరే ఏం బాగాలేవు బాగాలేదు ఎదురింటి మొగుడు పక్కింటి పిల్ల సినిమా వస్తే ఎగబడి వస్తారు నాటకాల పేర్లు ఎలా ఉంటే బాగాలేదు ఏం బాగలేవు రెడీ క్యాష్ రెడీ క్యాష్ శెట్టి గారు ఈ 10 రూపాయల వెనక కురుదురు కావాలి వానొచ్చనంటే వరదొస్తుంది వయసొచ్చనంటే వలపొస్తుంది వానొచ్చనంటే డుమ్ డుమ్ డిగా డిగా ఎదలో ఎగసగా రానే వచ్చావుగా చూసే ఎగదిగా మందై కనకంబరు కొల్లు మందై చిన్నబరా ఇది అయిపోయిందా ఎప్పుడో అయిపోయింది ఎప్పుడు నాకు తెలకుండా అయిపోతుంది కురిసింది వాన నా గుండెలో నీ చూపులే చల్లుగా కురిసింది వాన నా గుండెలో నా నీ చూపులే చల్లుగా ముసిరే మేఘాలు కొసరే రాగా ముసిరే మేఘాలు కొసరే రా కురిసింది వాన మా
10, 75, 90, 100. నీ బొంద ఈ బంధువుల నుంచి వచ్చిందా 100 తీసుకొని ఇవ్వండి. ఆ? మేము ఎక్కడేమన్నా ఎక్కడేమన్నారు? మా దోస్తులు మేము అక్కడ వేసా తీసుకోండి. మీరేస్తే మేము తీసుకోవాలా? తీసుకోరా? తీసుకోం. మీరు వేసారు కాబట్టి మీరే తీసి మేమే తీసుకోవాలా? అంతే. అంటే మీకు వేయమంటే వేయాలి, తీయమంటే తీయాలి. ఇది మా ఇల్లండి. అంతా మీ ఇష్టమే. మా ఇష్టంతో పని లేదు. మాకు ఇష్టం లేకపోతే తీసేసిందేనా? చేయాల్సిందే. అసలు మీకు వేసేదాకా తొందర, తీసేదాకా తొందర. ఇప్పుడు దాకా అన్నారు, అప్పుడు తీయి అన్నారు. ఎత్తు ఎత్తు బే. ఎత్తనా? ఎత్తు బే బే ఎత్తన్నే. ఆ? ఏమన్నారు మీరు? ఏమన్నారు మీరు? ఏమన్నారు? ఏవే ఎత్త మీరేమన్నారు? ఎత్తు 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 ఏమన్నారు మీరు? ఆగండి, ఏమండి నా అవస్థ మీరు అర్థం చేసుకోవట్లా. గుర్రం వంగి గడ్డి తినడానికి బాధపడదాం, పచ్చిగడ్డి పీకోవడానికి బాధపడుతుంది. అధిక మించిన చర్యలు వంగటం కష్టంగా ఉంది. ఎలా తగ్గుతుంది ఇది? పొద్దున్నే లేసి ఎక్సర్సైజ్ చేస్తే తగ్గిద్ది. పొద్దుడు పూట నాకు చిన్న డౌటే. ఏంటండి? పొద్దుడు పూట చేసే ఎక్సర్సైజ్ తగ్గదు ఇది. రాత్రి పూట చేసే బ్యాటింగ్ ఏమైనా తగ్గుతుంది. ఏమంటే నేను తీసే ప్రయత్నంలో ఉన్నా, మీరే తీనివ్వట్లేదు నన్ను. తీసేయమంటారా? ఏంటా సౌండ్? ఆ సూపులే నన్ను పడేసినాయి. నెల్లూరు నుంచి ఆ సూపులే పడేసినాయి. సూపులతో గుచ్చి గుచ్చి నీ కళ్ళు పేలిపోరు. మా గొంగునేటప్పుడు సౌండ్ అలా వస్తుంది. అలా ఏ వద్దులే, మామూలుది. సౌండ్ వచ్చిందండి. ఏంటండి పెద్ద సౌండ్ వచ్చింది? ఏమో మరి ఏంటో చేయండి. అక్క బావగారు ప్యాంట్ బరస్ట్ అయింది. నిజమేనే, పిన్నిస్ ఉండేవే. మా ఇంట్లో పిన్నిసులు సూదులు అలాంటివి ఉండవు. రావడం ఉన్నారు పిన్నిసు లేవు. మా ఇంట్లో దబ్బలు తెమ్మంటారా? గుణపుంటే పట్టురా నీ అమ్మ కడుపులు మాడని. వెనకుండు వెనకాలక 3 రోజులు లేకుండా. రెడీ క్యాష్, రెడీ క్యాష్, రెడీ క్యాష్. డబ్బు ఇచ్చాను. ఇంత మాత్రం దానికి నువ్వు ఇంత మిడిచి పాటు పడతావు. మీకు ఎంత పెడితే సరిపోద్ది. నచ్చినోడు పెట్టకపోయినా పూటుగానే ఉంటుంది, నచ్చినోడు ఎంత పెట్టినా లోటుగానే ఉంటుంది. సరే, నా కోసం వస్తామేంటి? ఆ భవాని శంకరం గడి కోసం ఎక్కువ మాట్లాడమంటే దవడపలు రాలి. ఏంటి వాడినంటే మీ అక్క కోపం ఏంటి? మా అక్కకి భవానీ శంకరం గారంటే లవ్వు. లవ్వా? ఇదండి సంగతి. టీవీ నాది, రిమోట్ ఆడిది, కారు నాది, డ్రైవర్ ఆడు, సొమ్ము నాది, శోభన వాడిగా. లవ్ అంటే లవ్, దాని లవ్ అనరు, ఒంట్లో కొవ్వు అంటారు. ఆడి దగ్గర ఏముందా? మా దగ్గర అదే ఉంది. డబ్బు డబ్బు డబ్బు. ఆ మాటకు వస్తే ఆడికంటే ఎక్కువ నాకే ఉంది ఆస్తి. వాళ్ళు ఇంతవరకు తీసుకోండి, రేపు మీ అమ్మని పంపడి చెక్కిస్తా. ఏంటి మీ అమ్మని చెక్కేదేంటి? చెక్కేదేంటి? కొడుతున్నారండి. ఏంటి చెక్తున్నా? మీరు ఎంతసేపు అన్నా కొట్టండి, ఆఖరిలో అరగంట టైం ఉండే చీకట్లో నేను కొడతా. చీకట్లో కొడతావా? వెలుగులో కొట్టలేని. చీకట్లో కొట్టేది ఎందుకు? అమ్మని చెక్కుతావా? మీ అమ్మనా? మీ అమ్మని చెక్కేవాడు ఈ జిల్లాలో ఉన్నాడా? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెక్కు. చెక్కకపోతే పీకిస్తా. పీకి 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 పీకా. ఏదో ఆలోచిస్తున్నారు. ఏమండి? సరే, వచ్చిన పని అయిందిగా, పో రావే. కోక మా అక్క కోకలే. చీర తీసి పెట్టా, లంగా తీసి పెట్టా, మీ అమ్మకి దుప్పటి తీసి పెట్టా. ఎక్కడ పెట్టా? 3 తీసి అరుగుపోయి పెట్టా. ఈలో మైసొచ్చినోడు చావంటే చావు కాదు, బతుకంటే బతుకు కాదు. జబ్బు చేసింది.
ఎప్పటి నుంచి బాగాలేదు 4 days 4 రోజులు 4 రోజుల నుంచి. ఈ రోజు పొద్దుట నేను మా అక్క మా అమ్మ ముగ్గురం కలిసి వేణుగోపాల స్వామి గుడికి వెళ్ళాం. మీ అయ్య ఆ గుమ్మం దగ్గర నిలబడి మా అమ్మని చూడగానే మయ్యాలనడే మీ అమ్మే అని ఉంటుంది. ఇలా రమ్మని పిలిస్తే మా అమ్మ మీ అమ్మాయి మీ అయ్య గంట సేపు గుసా మాట్లాడుకుంటున్నారు. మేము చూసాం. ఎంతసేపే? గంట సేపు. పెద్దోళ్ళు కదా ఎక్కువ టైం గుసగుసలాడతారు. అరే ఒంట్లో బాగోలేదు డాక్టర్ గారి దగ్గరికి వెళ్తానంటే అక్కడికి వెళ్ళకుండా మీతో పాటు గుడికొచ్చి గుడి వెనకెళ్ళి మీ అమ్మ మా అయ్య గుసో 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 అన్నారా? ఆ గొసాలని చచ్చిపడింది ఈ గస. అక్కడి నుంచి రావడం మొండా కొడుకు మచ్చం ఎక్కాడు. మీరు ముగ్గురు చూడటం వాడు బతికి పట్టగట్టమనా? రోజు నిన్ను చూస్తూనే ఉన్నాగా. నువ్వు ఎలా బతుకున్నా? నేను ఎక్కలేదని అని డౌట్. ఏమండి మీ చల్లాకి చిన్న డౌట్ వచ్చి తీర్చాను. మీరు కొంచెం అలా తిరగండి. ఏంటి మీ ఇంటికి వచ్చే వాళ్ళు అందరూ మచ్చం ఎక్కుతున్నారు. నేను ఎక్కలేదని డౌట్. మణి మనం ఎలా ఉండాలంటే సిమెంటు ఇసుకలాగా, నిరుద్యోగం పేదరికం లాగా, డాక్టర్ పేషెంట్ లాగా, పోలీసు ఖైదీలాగా, వ్యభిచారం ఎయిడ్స్లాగా ఎప్పుడు అలా కలిసిమెలిసి ఉండాలి. 2 ముక్కలు ఒక పాడుపడవని. ఏమండి నిన్ను చూస్తుంటే నాకేదో అవుతుంది. ఏదవుతుందా? అదే లవ్ లవ్ లవ్. లోపలికి పోదామా? ఏదో ఏదో ఏది మీ అమ్మమ్మ ఉండ వస్తుంది. లేకపోతే రాదులే. మన కరోనాలో చచ్చిపోయింది మొన్న. రాదు. ఇదండి ఈడి పని కూడా అంతా అయిపోయింది. వీడు డబ్బులు పాడు చేస్తున్నాడని వీళ్ళ నాయన వీడి చేతిలో తాళం చెప్పులు ఇవ్వట్లేదండి. అన్ని పనులు కొట్ల గుమస్తాలు చేతి అయిపోయిందా? ఏనుగు పరుకున్నా గుర్రం కంటే ఎత్తే ఉంటది ముండా. పక్కన ప్యాడేసి ఎత్తుకుంటది ముండా కొడుకు తెలియక. మయ్యి తాళాలు ఇవ్వట్లేదు. ఎందుకు ఇస్తాడు? కనపడ్డ కప్పలు పెట్టి తిప్పేస్తాడని ఇవ్వట్లేదు. తిప్పు ఉండగా ఎయిడ్స్ రోగం వస్తుంది ఏమనుకుంటున్నావు? బత్తాలు నల్ల మంది మింగేసింది. నన్ను మింగేసింది ముండా. ఎలా ఉందో చూడండి. సెల్ ఫోన్ టవర్లా కనపడుతుంది ముండా. ఈడి బట్టలు కూడా ఈడి సొంతం కాదండి. ఆ మైసెట్ అబ్బాయి ఉతికించుకుని ఆరబెట్టుకున్నాడట. ఈడు తెచ్చి తొడుక్కున్నాడు. ఈడు ఒంటి మీద బట్టలు చూశాడు అబ్బాయి. ఈడు ఎప్పుడు తీస్తాడు పట్టుపోదామని చూస్తున్నాడు. అతను ఎప్పుడు వెళ్ళి పడుకుందాం వెళ్ళిపోదామని ఈడు చూస్తున్నాడు. ఆ అబ్బాయి నా కోసం చూడట్లా. ఎంత తొందరగా ప్రోగ్రామ్ అయిపోద్దా చీకటి బజారు లాక్కుపోదాం నీ కోసం చూస్తున్నాడు మొండా. మొన్న మా పిల్లలతో సరదాగా అన్నారట, ఏమండి సుబ్బారావు గారు మా అమ్మ మీ పెన్ను ఒకసారి మంది అన్నారట. వీడు అంటాడట, మీ అమ్మకి ఐదు మట్రా నా పెన్ను అబద్ధం. నాకు ఐదు రాదు సరదా పడుతున్నాడు ఉంది. నల్లింకెళ్ళ పోయి ఎర్రింకి వస్తుంది ఏమనుకున్నాడు. నీ కాగితం మీదే సంతకం పెట్టవలసిన సమయం వస్తే కార్బన్ పెట్టి మరి సంతకం పెడతావు. అమాయకులంగా అదే అనుభవం ఉండ ఆస్తిపోయినా సరే కార్బన్ పెట్టి రాసేస్తాడటండి. చూసుకోకపోతే ఆ కార్బన్లు కూడా కన్నాలుంటాయి అనుకుంటున్నాడు. కానీ వీడిని బయట నెట్టేసి డబ్బు పెట్టేవాళ్ళు ఎవరినైనా కొత్త వాళ్ళు చూసుకోవాలి. ఇంకెవరో రారు, అందరు చూస్తున్నారు నన్ను. బాబు గారు ఏమి దుప్పట్లు, మాట మర్యాదగానే వంద గుండం గుడిచేది కానీ ఉండదు. అల్లుడు గారు ఏమైనా దుప్పట్లు. మనకంత మర్యాద అవుతుంది. నల్ల ముందు ఎక్కువ తినేసిందేమో ఉండ. ఒరే సుబ్బుగా అమ్మని అమ్మ నువ్వు అరేంది ఎవరన్నా? నిన్నేమిటా నీ బాబు అన్నాను, నీ తాత అన్నాను, నీ ముత్తాత అన్నాను. నన్ను పట్టుకున్నారు అంటావు ముండా. నీ అంతస్తేండి అంతస్తేంటి నీ పొజిషన్ ఏంటి? నా పొజిషన్ ఏంటి? ఏమీ కనపడతాయి. పొజిషన్ లో ఉన్న ఫ్యామిలీ నాది. పొట్లాలు మోసుకునే ఫ్యామిలీ నీది. ఏమిటాయన పట్లాలు మోసుకునే ఫ్యామిలీ? అవును, నాలుగు పట్లాలు మోసుకునే ఫ్యామిలీ కాదు, పట్లాలు పంచుకునే ఫ్యామిలీ. ఎవరు మోసారు? నువ్వు అనేక సార్లు. మా అమ్మాయి మేడానికి వచ్చి మెదలు గంట పడుకుంటే దాని గోడు మాలిక్ చేసావు, రంగులు వేసావు, వేడి వేడి నెత్తిపడాయలు తెచ్చావు, దాని తల దగ్గర కూర్చున్నావు. అమ్మ బాబు అంటూ తినిపించావు. వాళ్ళకి వీళ్ళకి సీట్లు మోసావు. అదే బతుకు పుస్కి
ఇవన్నీ ముండ ఎప్పుడు చూసింది నువ్వు చేస్తున్నప్పుడు కిటికీ కన్నా చూస్తా ముండో కిటికీలోంచి చూసావా కాపలా ఉన్నాం అనుకున్నా కానీ కనిపెడతాం అనుకోలేదే అమ్మ బాబోయ్ ఆ? కనిపెట్టకపోతే మా పిల్లలు ఏదో పైన మెసేజ్ ఎవరా అమ్మాయిలు నమ్ముకునే వాళ్ళం కాదు అమ్మాయిలు ఆదరించే వాళ్ళేముండా ఆదరించేదని బయట ఏ కిటికీలో చూసినప్పుడు కొన్ని కనపడి కొన్ని కనపడకుండా పోయినాయా కాళ్ళే పిసుకొని మిగతా కూడా పిసుకొని చూడలేదా ఏంటి నువ్వు బిస్కింది ఆల్ రైట్ లవ్ అఫేర్స్ లో అనేకం చేసుకుంటావు నీకేంట ఈర్ష్య నీకేంట ద్వేషం నీకేంట మంట ఓ, అదని బాధ ఏమిటి బొందా నీకు పెట్టలేదనా నీకు తినిపించలేదనా నీకు పిసకలేదని ముండా చూడదు, పిసికేస్తాడు. నాశనం చేసేస్తాముండా నిన్ను నాశనం చేసే వరకు విడిచిపెట్టను నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో అక్కడ పంపిస్తా నిన్ను కూడా పంపిస్తాను మళ్ళీ తారు రోడ్డు పక్కన తాటాకులు పాకేసుకొని ఏ తాకులు చాపెట్టుకొని పావలో టికెట్ ఎట్టుకోవాలేముండా నీది ఒక బతికేనా అమ్మ ముండా కొడుకు ఎంత తుమ్మూసాడో చూడండి జెర్సీ ఆపరేట్ వేసినట్టు ఏది ఇక్కడ వస్తారా వస్తా. ఇక్కడ ఆ. ఏది మళ్ళీ ఈయన మళ్ళీ ఇయ్యాలా సిగ్గులేని ముందు ఎన్నిసార్లు ఒప్పించకూడదు ముండా ఏది ఇయ్యి? ఓపికన్నవాడు ఎన్నిసార్లు అనుస్తాడు ఆటలో తేదు అదే తాటికి ఎంత అంత వచ్చింది ఇప్పుడు రావట్లేదు 60 సంవత్సరాల అనుభవం ఉందా రెండోసారి అంత తెలియదా ముండా మరి రెండోసారి కూడా రావాలి అసలు రెండోసారి రాను నా గుమ్మలు ఎందుకు బయటకు అడిగి నువ్వు ఉయ్యాలా నాగరాజు గారు సరదాగా ఉయ్, 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 ఉయ్. నాకెందుకు సెలవట్లేదు ఏంటి ముండదు ఎంత జిగురుగా ఉంది ఏం తింటది ముండా నువ్వు పంపించింది. 10